ఎదుటివారిని అంచనా వేసే ముందు నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నీ సామర్థ్యం తెలిసి మసలుకుంటే ఆరోగ్యవంతమైన పోటీతత్వం అలవడుతుంది. గుర్తుంచుకో, మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. తెలుసుకో, అన్యాయంగా ఒకరిని బాధపెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్న మరొకరికి సంతోషాన్ని పంచేది నిజమైన జీవితం. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. గుర్తుంచుకో, నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయస్సులో ఆనందాన్ని, అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. జీతమిచ్చిన వాడి మాట వినకపోతే కేవలం జీతమే పోతుంది, కానీ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే మాత్రం నీ జీవితమే పోతుంది. అవకాశం మరియు అదృష్టం రెండూ సూర్యోదయం లాంటివి. సమయానికి మేలుకోకపోతే ఎప్పటికీ అందకుండా పోతాయి. జీవితంలో విజయం సాధించాలంటే కావలసిన మొదటి ఆయుధం వ్యూహం. వ్యూహం లేకుండా జీవితంలో ముందుకు సాగలేము. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసము జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. ప్రతి దానిని రాయి పెట్టి పగలగొట్టనవసరం లేదు. మాట్లాడే మాటలను బట్టి కూడా కొన్ని మనసులు పగిలిపోతాయి. నా దగ్గర ఒకరికి సాయం చేసే ధనం లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసే గుణమైతే లేదు. ఎవరికెంత ఉపకారం చేసినా చివరికంతా మిగిలేది నువ్వేం చేశావు మాకు అనే మాట మాత్రమే. పంటి కింద రాయి పడితే తీసి తినడం తేలిక, అదే మనసు గాయపడితే తీసి బ్రతకడం కష్టం. అడగకుండానే చెప్పడం అవివేకం, అడిగితే తెలిసి చెప్పకపోవడం అహంకారం. పట్టరాని సంతోషమైనా, తట్టుకోలేని బాధలైనా మనం చెప్పుకునేది మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళకే. ఇష్టం ఎక్కువగా ఉన్న వారి మీద కోపం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమ. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. అవార్డులు సినిమా వాళ్లకు మాత్రమే కాదు, బయట నటించే వాళ్లకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే సినిమా వాళ్ళకంటే గొప్పగా నటించే వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. ఎలా రాయాలో తెలుసుకోవాలంటే సాహిత్యాన్ని చదవాలి. ఏమి రాయాలో తెలుసుకోవాలంటే జీవితాన్ని చదవాలి. నిన్ను ఎవరైనా తిడుతుంటే మూగవాడిలా ఉండు. నిన్ను ఎవరైనా పొగుడుతుంటే చెవిటివాడిలా ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు గొప్పవాడివి అవుతావు. జీవితంలో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, మనకు డబ్బుతో సహా మనశ్శాంతి కూడా ముఖ్యమే. మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే. నీ మీద నీకే నమ్మకం పోయిన క్షణంలోనూ నిన్ను నమ్మి నీ ప్రక్కన నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. మన్నిస్తున్నారు కదా అని మంచివాళ్ళని మళ్ళీ మళ్ళీ నొప్పించకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మరచిపోయారంటే నీలా మారడానికి నిమిషం కూడా పట్టదు. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకండ్ మాత్రమే పడుతుంది. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి, కానీ పెద్దయ్యాక వేసే తప్పుడడుగులు ముప్పుడు తెస్తాయి. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే. పాము పడగ నీడలో బ్రతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు, కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. ఎప్పుడూ మన వైపు నుంచే కాదు,
అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. బ్రతకడం అందరికీ సాధ్యమవుతుంది, కానీ జీవించడం కొందరికే సాధ్యం. ఎందుకంటే తృప్తి మనం జీవించడంలోనే ఉంటుంది కాబట్టి. భార్య ఉన్నంతవరకే భర్త ఆనందమైన, ఆరోగ్యమైన, ఆవేశమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం జీవితం శూన్యం.